నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్యాలయం వీక్షకులకు స్వాగతం. ఓం నమో నారసింహాయ. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి క్షేత్రం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర నారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు పూర్తి రూపంతో కాకుండా కేవలం తెరిచి ఉన్న నోరు మాత్రమే దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు సమర్పించే పానకాన్ని స్వామివారు స్వయంగా స్వీకరిస్తారు. అసలు ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటి, స్వామివారికి పానకం ఎందుకు సమర్పిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం నముచి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరాలనిస్తాను కోరుకోమని అడుగుతాడు. ఆ వరాల వల్ల అపారమైన శక్తిని సంపాదిస్తాడు నముచుడు. కానీ తపస్సు వల్ల పొందిన శక్తిని ధర్మరక్షణకు ఉపయోగించాల్సింది పోయి అతడు అహంకారానికి బానిస అయిపోతాడు. ఋషులు చేసే యజ్ఞాలను భంగపరచడం, సజ్జనులను హింసించటం, దేవతలను సైతం అవమానించటం చేసేవాడు. రోజురోజుకి అతని దౌర్జన్యాలు పెరిగిపోవటంతో ఋషులు, దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. ప్రభు మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు. భక్తులు మొర ఆలకించిన శ్రీహరి ఉగ్ర నారసింహ స్వరూపంలో నముచుడు ఉండే ప్రదేశానికి వస్తారు. అతను ఆ సమయంలో ఒక కొండపైన ఉంటాడు. అక్కడ స్వామి ప్రత్యక్షమయ్యి నముచుడితో ఘోరమైన యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత కూడా స్వామివారు ఉగ్రస్వరూపంలోనే ఉంటారు. ఆయన ఉగ్రత కొంచెం కూడా తగ్గదు. ఆ ఉగ్రస్వరూపాన్ని చూసి దేవతలందరూ భయపడిపోతారు. ఇక అప్పుడు దేవతలు ఇంకా అక్కడ ఉన్న ఋషులు అందరూ భక్తితో స్వామివారికి బెల్లంతో తయారు చేసిన పానకాన్ని సమర్పిస్తారు. పానకాన్ని స్వీకరించిన తర్వాత స్వామివారి ఉగ్రత శాంతించిందని క్షేత్ర మహత్యం చెప్తోంది. అందుకే ఈనాటికి ఈ క్షేత్రంలో పానకం ప్రధాన నైవేద్యంగా సమర్పించబడుతోంది. భక్తుల ప్రార్థన, అక్కడ ఉన్న ఋషులు అందరూ ప్రార్థించటం వల్ల నరసింహస్వామి ఆ కొండ మీద అక్కడే వెలిశారు. అయితే ఆయన అక్కడ నోరు తెరిచి మాత్రమే ఉగ్రస్వరూపంలో ఉంటారు. అందుకే ఆలయంలో అర్చకులు శంఖం ద్వారా స్వామి నోట్లో పానకాన్ని పోస్తూ ఉంటారు. ఇప్పటికీ స్వామివారి నోట్లో పానకం పోస్తే గలగల అనే శబ్దం వినిపిస్తుంది. అంతేకాకుండా కొంత భాగాన్ని స్వామివారు స్వీకరించి మిగిలింది బయటికి వస్తుంది. ఎంత పానకం మనం పోస్తామో అందులో సగం మాత్రమే స్వామి స్వీకరించి మిగతా సగం మనకి ప్రసాదం కింద ఇస్తారు. సాక్షాత్తు నరసింహస్వామి లీల చూపిస్తూ ఆయన వెలిసి ఇప్పటికీ ఆయన ఉన్నారు అని నమ్మకం భక్తులకి ఇస్తున్న క్షేత్రమే ఈ మంగళగిరి. మంగళగిరి కొండను హస్తిగిరి అని కూడా పిలుస్తారు. దూరం నుండి చూస్తే అది ఏనుగు ఆకారంలో కనిపిస్తుందని ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి 3 రూపాల్లో కొలువై ఉంటారు. ఒకటి కొండపైన పానకాల స్వామి, కేవలం నోరు తెరిచిన స్వామి మాత్రమే ఉంటారు. కొండ కింద శాంత స్వరూపమైన లక్ష్మీ నరసింహస్వామి, అలాగే గండాల నరసింహస్వామి అని 2 మూర్తుల కింద 2 గుళ్ళు కొండ కింద ఉంటాయి, అక్కడ ఉంటారు. గండం అంటే కష్టం. ఈ కష్టాలు, ప్రమాదాలు వాటి నుంచి తప్పించుకోవడానికి భక్తులు ఇక్కడ దీపాలు వెలిగించి తమ గండాలు తొలగించాలని ప్రార్థిస్తారు. అందుకే స్వామివారికి గండాల నరసింహుడు అని పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వెళ్తే పైన ఉన్న పానకాల స్వామి ఉగ్రస్వరూపంలో ఉన్న స్వామిని, కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మరియు గండాల నరసింహస్వామిని ముగ్గురిని దర్శనం చేసుకోవచ్చు. ఆ నరసింహస్వామి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి స్వామి దర్శనం, అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో నారసింహాయ. నా తండ్రి గారు గురువుగా నాకు అందించిన పరంపర జ్యోతిష్య ఆధ్యాత్మిక మార్గాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.